మీరు స్నాప్చాట్ని ఎక్కువగా వాడుతూ ఉంటారా? గంటల కొద్దీ అందులోనే లీనమైపోతూ ఉంటారా? అయితే జాగ్రత్తగా ఉండండి. ఇన్నాళ్ళు లింకులను పంపుతూ ఖాతాలను గొల్ల చేసిన క్రిమినల్స్ ఇప్పుడు స్నాప్చాట్ వంటి సోషల్ మీడియా ఐడీలను హ్యాక్ చేస్తున్నారు. అసభ్యకర వీడియోలు, ఫోటోలు పంపుతూ యువతులు, మహిళలను వేధిస్తున్నారు. సోషల్ మీడియాను అస్త్రంగా వాడుతూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతం యూత్ కు బాగా కనెక్ట్ అయిన యాప్స్ లో స్నాప్చాట్ కూడా ఒకటి. అందుకు తగ్గట్టుగానే స్నాప్చాట్ మెసెంజర్ యాప్ ఎప్పటికప్పుడు యూజర్స్ ను కొత్త సదుపాయాలతో ఆకట్టుకుంటుంది. ఏటా వినియోగదారుల సంఖ్యను, యాక్టివ్ యూజర్స్ సంఖ్యను గణనీయంగా పెంచుకుంటోంది. ముఖ్యంగా అమ్మాయిలు ఈ స్నాప్చాట్ ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇదే అదునుగా సైబర్ క్రిమినల్స్ అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొంతమంది సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త రకం మోసంతో అమాయకులను అడ్డంగా దోచేస్తుండగా, మరికొంతమంది సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలతో మహిళలను, అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ స్నాప్చాట్ ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇదే అదునుగా సైబర్ క్రిమినల్స్ అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొంతమంది సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త రకం మోసంతో అమాయకులను అడ్డంగా దోచేస్తుండగా, మరికొంతమంది సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలతో మహిళలను, అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తున్నారు. కొందరు పోకిరీలు ఒక్కడుగు ముందుకేసి పోలీసులకు దొరకకుండా స్నాప్చాట్ లో మహిళలు, అమ్మాయిల ఐడీలను హ్యాక్ చేసి అశ్లీల చిత్రాలు పంపుతున్నారు. అసభ్యకర పోస్టులతో వేధింపులకు పాల్పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఓ యువతికి స్నాప్చాట్ లో అశ్లీల మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలతో పాటు అసభ్యకర మెసేజెస్ పోస్టు చేసి ఓ గుర్తు తెలియని వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. గతంలో బాధిత యువతి వినియోగించిన స్నాప్చాట్ ఐడీని హ్యాక్ చేసి ఆ ఐడీ నుంచి ప్రస్తుతం బాధితురాలు వినియోగిస్తున్న కొత్త ఐడీకి అశ్లీల పోస్టులు పెడుతున్నాడు. అతని వేధింపులు భరించలేని బాధితురాలు ఆదివారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అమ్మాయే కాదు, స్నాప్చాట్ లో యాక్టివ్ గా ఉండే చాలా మంది అమ్మాయిలను సైబర్ కీచకులు టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి క్రిమినల్స్ విషయంలో యువతులు, మహిళలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అప్రమత్తంగా ఉండాలని, ఇష్టానుసారంగా ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయొద్దని సూచిస్తున్నారు. పర్సనల్ ఫోటోలు, ఇతర వ్యక్తిగత విషయాలు షేర్ చేయకపోవడం మంచిదని, అనుమానాస్పద ఖాతాలను వెంటనే బ్లాక్ చేయాలని హెచ్చరిస్తున్నారు. స్నాప్చాట్ ఐడీలను సైతం గుర్తించి నేరస్తుల భరతం పట్టే టూల్స్ ను వినియోగిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులు తమ నుంచి తప్పించుకోలేరని అటు నేరగాళ్లను సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిజానికి చాలా మంది యువత సోషల్ మీడియాను మంచి కంటే చెడుకే ఎక్కువగా వినియోగిస్తున్నారు. గంటల కొద్దీ సమయం వృధా చేస్తూ వాటిల్లో మునిగిపోతున్నారు. ఇదే సైబర్ కేటుగాళ్లకు కలిసొస్తోంది. మోసపోయాక పోలీసులను ఆశ్రయించడం కంటే ముందే జాగ్రత్తగా ఉంటే మంచిది.